నమస్కారం. ఈ మధ్య చాలామంది చాలా ఆలోచనలో ఉంటున్నారు. నా జాబ్ పోతుందా, ఏదైనా కెరియర్ చేంజ్ జరగబోతుందా? ఈరోజు అదే విషయం గురించి జ్యోతిష్య కోణంలో మాట్లాడుకుందాం. ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకోవాలి. ఉద్యోగం పోయింది అని అంటే అది ఓటమి కాదు, శిక్ష ఏమాత్రం కాదు. అది మీ జాతకం మీ జీవితానికి ఏదో మరో దారికి రీడైరెక్ట్ చేస్తున్న సంకేతం మాత్రమే. సాధారణంగా పెద్ద పెద్ద ఉద్యోగ మార్పులు ఎప్పుడు వస్తాయి? 6వ, 8వ, 12వ భావాధిపతుల దశ లేదా అంతర్దశలో ఎక్కువగా ఇలాంటి షిఫ్ట్స్ కనిపిస్తాయి. అలాంటి టైంలో మన ప్రొఫెషన్లో సెటిల్ అయిపోయాం అని అనుకున్న టైంలో అది కాస్త సిచ్యుయేషన్స్ కదిలిపోతుంటాయి. మనం ప్రొఫెషన్ మార్చుకోవాల్సిన ప్రెషర్ అనేది పడుతుంది. అదేవిధంగా శని లేదా రాహువు 10వ భావం మీదుగా ట్రాన్సిట్ అయ్యేటప్పుడు కూడా జాబ్, కెరియర్ రిలేటెడ్గా పెద్ద పెద్ద మార్పులు రావచ్చు. ఇప్పటి వరకు మీరు అలవాటు పడిన ఉద్యోగం, ఆఫీసు పరిస్థితులు ఇవి దూరం అయిపోతాయి. అవన్నీ కూడా సడన్గా అవుతాయి. ఎందుకంటే కొత్త జాబ్ మీకు జాతకరీత్యా ఒక కొత్త దిశకి స్పేస్ అనేది తయారవుతుంది. అంటే జాబ్ లాస్ అనేది జ్యోతిష్యంలో చాలా అరుదుగా ఒక పనిష్మెంట్ లాంటిది. ఇది నిజంగా చెప్పాలంటే ఒక ట్రాన్సిషన్ మాత్రమే. మీ చార్ట్ ఎక్కడి నుండి సక్సెస్ కోసం డైరెక్షన్ చూపిస్తుందో అక్కడికి తీసుకువెళ్ళడానికి జరిగే షిఫ్ట్ లాంటిది. కాబట్టి ఉద్యోగం పోయిందని వెంటనే నిరుత్సాహపడిపోకూడదు. అది ఎక్కడో మరో దారి మీకు అక్కడి నుండి మీకు సిగ్నల్ అందుతుంది, అక్కడికి చేరుకోండి అని. ఇదే మీ దారి, ఈ దారి నుండే వెళ్ళాలి అని మన జన్మజాతకం చెప్పే విధానం అది. ఇప్పుడు మీ లైఫ్లో జరిగిపోయింది ఏదైనా జాబ్ లాస్ కానీ లేదా ప్రొఫెషనల్ చేంజ్ కానీ తర్వాత నిజంగా మీకు అది పాజిటివ్గా జరిగి మీకు కొత్త లైఫ్ అనేది ఓపెన్ అయిందా? తప్పక కామెంట్ చేయండి.